మంచిర్యాల జిల్లా కన్నేపల్లి మండలం ముతాపూర్ గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ తరపున సర్పంచ్ అభ్యర్థి అంకుష్ మున్నాభాయ్ నామినేషన్ దాఖలు చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మహిళలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. కన్నపల్లి ముతాపూర్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ గా పోటీ కన్నపల్లి మండలం ముతాపూర్ గ్రామ పంచాయతీలో స్థానిక సంస్థ ఎన్నికల్లో మా అమ్మగారు అయినటువంటి ఎండి మున్నాబీ గాని సర్పంచ్ స్థానిక ఎన్నికలలో పోటీ చేయడానికి అభ్యర్థిగా బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి ఎమ్మెల్యే గడ్డం వినోద్ గారి ఆశీస్సులతో, అలాగే మా మండలు మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాధవరపు సృజన నరసింహారావు గారి ఆశీస్సులతో స్థానిక సంస్థ ఎన్నికల్లో పోటీ చేయడం జరుగుతుంది. అలాగే ముత్తాపూరు మరియు ఆనందపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల మా పంచాయతీ ఉంది. ముత్తాపూర్ గ్రామ పంచాయతీ నుంచి మా కార్యకర్తలు మరియు మా ప్రజలంతా ఆశీర్వాదంతో ఈరోజు స్థానిక సంస్థ ఎన్నికల్లో పోటీ చేయించున్నాం. ప్రజల ఆశీస్సుతోటి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటి వరకు మనకు లేడీస్కు బస్ సౌకర్యం అనేది ఆడపడుచులందరికీ కూడా ఉచితంగా అందరికీ తెలిసిన విషయమే. అలాగే కరెంటు సమస్య జీరో బిల్లు అందరికీ వర్తిస్తున్నది. మరియు సన్న బియ్యం, మరి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం చేయని పనులు, రేషన్ కార్డు అనేది ఒక్క రేషన్ కార్డు కూడా ఇయ్యలే. మా యువకులందరికీ కూడా చాలామందికి రేషన్ కార్డు మొత్తం మందికి వచ్చేసినాయి. ఈ సందర్భంగా మాకు పార్టీ టికెట్ ఇచ్చి ఆశీర్వదించినటువంటి మా శాసనసభ్యులకు, అలాగే మా గడ్డం వినోద్ సార్ గారికి, నరసింహారావు మా ఎంపీపీ నరసింహారావు సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇప్పటికీ మాది చిన్న గ్రామ పంచాయతీ అయినా కూడా 50 లక్షల వర్కులు తెచ్చి సీసీ రోడ్లు మరియు కాంపౌండ్ వాళ్ళు, స్కూల్ కాంపౌండ్ వాళ్ళు పూర్తి బాధ్యత కూడా అన్ని పనులు అయిపోయినాయి. ఈ నెక్స్ట్ మళ్ళీ రాబోయే కాలంలో ప్రజలకు సేవ చేయడానికే మేము ముందుకు వచ్చినాం. మళ్ళీ తర్వాత కూడా ఈ ఎన్ని అయితే ఇంకా రోడ్లు ఉన్నాయో రోడ్లు పెట్టేసినాం, అవన్నీ కూడా తెచ్చి పూర్తి బాధ్యతగా వహిస్తామని చెప్పి 30 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. అలాగే ఇప్పటికీ 6-7 సంవత్సరాలు అవుతుంది. అయినా కూడా మేము ప్రజలకు సేవ చేయడానికి ఇప్పటి వరకు ఎవరికి ఆపద వచ్చినా కూడా అందుబాటులో